భవానీ, హా అమ్మా, చెప్పమ్మా. ఇప్పుడే ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. ఒక అర్జెంట్ మీటింగ్కి రమ్మని. నువ్వు సుజాత ఆంటీతో వెళ్ళు, నేను ఇంకొకసారి తీసుకుని వెళ్తాను. అమ్మ ఎంత బిజీగా ఉన్నా పేరెంట్స్ మీటింగ్ కి మిస్ చేయదు. పేరెంట్స్ మీటింగ్ కి వస్తానని చెప్పి రాకుండా వెళ్ళిపోవడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి భవానీ, పేరెంట్స్ మీటింగ్కి నేను రావడం ఇష్టం లేదా? పని మనిషిని పేరెంట్స్ మీటింగ్కి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నావా? ఓ, నువ్వు పని మనిషివి కదా. అయ్యో, నాకు తెలీదా ఆంటీ. మా అమ్మ నాకేం చెప్పిందంటే, సుజాత నాకు సిస్టర్ లాంటిది, నీకు ఆంటీ అవుతుంది, ఆంటీ అని పిలవాలని చెప్పింది. నువ్వు పని మనిషిని నీకు నువ్వే ఫిక్స్ అయ్యావా? లక్ష్మి అవ్వని అమ్మ లాంటిది అని అంటుంది, అందుకే అవ్వ అని పిలిచేది. మిమ్మల్ని నేను ఎప్పుడైనా పనివాళ్ళు అని పిలిచానా? నువ్వు చెప్పాకే కదా నాకు తెలిసింది నువ్వు పని మనిషివి అని. నేను నిన్ను ఆంటీ అనుకున్నాను, నువ్వే నన్ను నీ సిస్టర్ కూతురని అనుకోలేదు కదా సుజాత ఆంటీ. సారీ కన్నా, ఇంకొకసారి అలా మాట్లాడను. పిల్లల మనసు పాలలాంటిదని తెలుసుకోలేకపోయాను. అయ్యో వదిలే ఆంటీ. నేను మా వాళ్ళు అని అనుకుంటే అది మీ మనసులో కూడా ఉండాలి కదా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరిగిపోతాయా ఏంటి? సారీ కన్నా, ఇంకెప్పుడు అలా వేరుగా మాట్లాడను. నాకొక అవ్వ ఆంటీ ఉండేవాళ్ళు, ఇప్పుడు అవ్వ మాత్రమే ఉంది. ఆంటీని వెతుక్కోవాలి నేను. నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. సారీ చెప్పినా వదలవా? రండి మేడం. ఈ రోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కాదు, ఆంటీ మీటింగ్ జరుగుతుంది. రండి సుజాత ఆంటీ. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేశారా మేడం? చేశాను. జ్యూస్ ఏమంటారా మేడం? వద్దు, పని చూసుకోండి. కాకాసురా, ఏయ్, ఎవరు ఎవరు పిలిచింది? ఎవరు కాకాసురా అని పిలిచింది నన్ను? మాకు తెలీదు. ఎవరైనా ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకోని చెప్తున్నాను. అందరు తల ఉంచుకొని పనిచేయండి. మేడం చెప్పి ఉద్యోగం నుంచి తీయించేస్తాను. నమస్తే సార్. నమస్తే. ఎవరమ్మా నువ్వు? నా పేరు భవానీ. ఓహో, మీరు న్యూరో సర్జన్ కదా? అవునమ్మా. మీరు ఆది అనే వ్యక్తికి ఆపరేషన్ చేయబోతుందని తెలిసింది. అవునమ్మా. ఆయనకి మీరు ఆపరేషన్ చేయకూడదు. ఎందుకమ్మా? అలా నవ్వకండి సార్, నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. మీరు ఆయనకి ఆపరేషన్ చేయకండి. చేస్తే ఏమవుతుంది? ఆయన మంచివాడు కాదు. ఆయనకి మాట వస్తే చాలా మందికి ప్రమాదం, ముఖ్యంగా మా అమ్మకి చాలా ప్రమాదం. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కాదు డాక్టర్, నిజంగా ఆయన మంచివారు కాదు. ఆయన వల్ల చాలా మందికి ప్రమాదం. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ని నేను మోసం చేయలేను. ఇది మోసం కాదు డాక్టర్, మీరు చేసేది మంచి పని. ఇది పెద్దవాళ్ల వ్యవహారం. నేను చిన్నపిల్లనే అయి ఉండొచ్చు, కానీ ఒక మంచి పని కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అవన్నీ తర్వాత సంగతి. నాకు పనుంది, నువ్వు వెళ్ళమ్మా. అయ్యో, ఈయన నా మాట వినడం లేదే.
వేరే దారి కనిపించడం లేదు. ఏం చేయాలి? భైరవి చెప్పినట్టు నా ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ అందరికీ అనుమానం వస్తుంది. నమస్తే మేడం. నమస్తే రామ్ కుమార్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మేడం, ఆ బ్రిడ్జ్ ప్రాజెక్టు వద్దనుకున్నాం కదా, ఇప్పుడు అది రావణ్ తరపున వాళ్ళకి వెళ్ళిందంట మేడం. మనం వద్దని అనుకున్నాక అది ఎవరికి వెళ్తే మనకేంటి రామ్ కుమార్ గారు? బిజినెస్ ఒక యుద్ధం లాంటిది మేడం. మనం బలపడకూడదనుకున్నా మన శత్రువు ఎదగకుండా చూసుకోవాలి మేడం. నాకు అలాంటి బిజినెస్ అవసరం లేదు రామ్ కుమార్ గారు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కోసం మనం ఒక కంపెనీ మొదలు పెట్టాం మేడం. అందుకే చాలా మంది ఎంప్లాయీస్ని తీసుకున్నాం. వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే మనం ఈ ప్రాజెక్టుని చేసి తీరాలి మేడం. గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనల్ని వెతుక్కుని వచ్చింది. కంపెనీ ఎదగాలని, ఉన్నత స్థానంలో నిలవాలని మంచి టాలెంటెడ్ టెక్నీషియన్స్ని, ఇంజనీర్లని మనం హైర్ చేసుకున్నాం కదా మేడం. వాళ్ళని అలా ఊరికే కూర్చోబెట్టి జీతం ఇవ్వడం కష్టం కదా మేడం. నెలకి 30 నుంచి 35 లక్షల వరకు జీతాలు ఇవ్వాలి. ఆలోచించండి మేడం. ప్రాజెక్టు చెయ్యకపోతే ఆ జీతాలు మనం వేరే అకౌంట్స్ నుంచి ఇవ్వాలి. ఒక పని చేద్దాం రామ్ కుమార్ గారు. ఇన్ని కష్టాలున్నాయంటే భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని మూసేద్దాం.